నరేందర్ రెడ్డి గారు మరియు A1గా చేసి 71 మంది రైతుల మీద పెట్టినటువంటి అన్యాయం కేసు ఏదైతే ఉందో దీన్ని ఎక్కడెక్కడో మలుపులు తిప్పడానికి మరి అధికారికంగా ప్రభుత్వం వారు చూస్తున్నారు. అది చాలా అన్యాయము. అయితే ఈరోజు నానబెట్టి కస్టడీకి తీసుకోవడం జరిగింది. నిన్న 2 రోజులు కస్టడీకి తీసుకొని సంబంధం లేని ప్రశ్నలన్నీ ఆయనను ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది. ఆయన ఒకటే నిజాయితీగా నిజముగా మాట్లాడడం జరిగింది. ఆయనకు తెలిసిన విషయం అవునన్నాడు, తెలియని విషయము అవునన్నలేదు. 99% తెలియని విషయాలు, ఆయనతో ఇరికించే విషయాలు మాట్లాడిరు వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్లో, ఈ ఇంట్రాగేషన్లో. అవన్నీ కూడా ఇప్పుడు జడ్జి గారికి చెప్పడం జరిగింది. కనీసం నా ముందల ఏ పంచులు కూడా సంతకం చేయలేదు. నన్ను అడిగిన ప్రశ్నలు ఒకదానికొకటి కూడా నాకు ఎలాంటి సంబంధం లేని అడిగిన సార్. నేను జవాబు మాత్రము నేను ఒక్కటి కూడా చెప్పలేదు, నాకు సంబంధం లేని అడిగినరు అని చెప్పింది. రైతులందరూ కూడా ఎంతో బాధగా ఉన్నారు. ఈ కోర్టు జ్యూరిడిక్షన్ 20 రోజులు వికారాబాద్ కోర్టు పెట్టుకొని, జిల్లా కోర్టు పెట్టుకొని వాళ్ళకు బెయిల్ ఇవ్వకుండా మా జ్యూరిడిక్షన్ కాదని హైదరాబాద్కు పంపినారు. హైదరాబాద్ వాళ్ళేమో కోడంగల్కి వెళ్ళి ఫైల్ రావాలంటున్నారు. కోడంగల్ జడ్జి గారేమో రంగారెడ్డి మన జిల్లా జడ్జి గారు వికారాబాద్ వారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే వస్తాయని ఈ రకంగా మొత్తం మీద ఫుట్బాల్ ఆడినట్లు ఆడుకుంటున్నారు తప్ప రైతుల జీవితాలు ఈ నేరస్తు అసలు ఈ ఫార్మసిటీ అనేదే ప్రభుత్వం విరమించుకున్నట్టు చేయడం ఏంటి, ఈ కేసులన్నీ అట్లనే ఉండడం ఏంటి, చాలా అన్యాయం. వాళ్ళు ప్రజలందరూ కూడా వాళ్ళ రైతులందరూ కేసులో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా మా అడ్వకేట్ల దగ్గరికి మా ఇంటికి రావడం జరుగుతుంది. వాళ్ళ బాధలు చూస్తే చాలా ఘోరంగా ఉన్నాయి. ఇక దయచేసి ఇప్పుడైనా కూడా న్యాయం జరిగేటట్లుగా అందరూ సహకరించాలని. ఇప్పుడు మాత్రం నరేందర్ రెడ్డి గారు నిర్దోషిగా బాధ్యత బయటికి వస్తారు. అయితే వాళ్ళు అధికార దుర్వినియోగంతో మాత్రమే బలవంతంగా పెట్టడం జరిగింది తప్ప నేరం మాత్రం అక్కడ జరిగింది లేదు. ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకా కూడా సంబంధం లేని రైతులు ఇతరుల పేర్లు అన్నీ కూడా ఉన్నాయి. వాటిని అన్నీ ఎంక్వైరీ చేసి అన్నీ తీసేయాలి. ఈ ఫార్మసిటీ ఎత్తేసినట్టుగానే ఈ కేసులు కూడా ఎత్తేయాలని ప్రభుత్వం వారిని కోరుతూ మరి అందరూ కూడా గ్రహించాలి. ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఇది తప్పుడు కేసు అని గ్రహించి మేము చేసినాం కదా, మేము ఇజ్జత్గా సవాలని చెప్పేసి వాళ్ళు ప్రిస్టేజ్గా ఫీల్ అయ్యి కేసును ఉంచడానికి చూస్తున్నారు. ఎవరికి చెప్పకుండానే మేము వికారాబాద్లోనే ఉన్నాము. ఆయన కోసం అలాట్ చేసిన అడ్వకేట్లను కూడా చెప్పకుండా 10 గంటలకని మాకు టైం చెప్పి 8 గంటలకే తీసుకొని రావడం జరిగింది. మేమందరం చాలా పరేషాన్ అయినాము. అక్కడ ఎక్కడ తీసుకుపోయారో మాకు అర్థం కాని పరిస్థితులలో కోడంగల్కి తీసుకుపోతారు కదా అని మేము వచ్చేసరికి ఇక్కడ ఉన్నారు. ఇది చాలా అన్యాయము. పోలీసు వారు కూడా చాలా అంటే చాలా ఈ సహకరించని పని చేస్తున్నారు. కుట్రపూరితంగా కేసు పెట్టినటువంటి విషయాన్ని అందరూ కూడా మొత్తం భారతదేశం అంతా కూడా గమనించింది. అన్యాయంగా గిరిజనులు, దళితులు, బీసీల మీద కేసులు అక్రమంగా పెట్టినటువంటి కేసులు, హత్యాయత్నం కేసులు, బెయిల్ రానటువంటి చాలా ఘోరమైనటువంటి కేసులు పెట్టి రైతులని ఇబ్బందులు పెట్టే విధంగా బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ న్యాయవాదులుగా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. తప్పకుండా ఇప్పటివరకే వచ్చేది. కానీ ఏదైతే వికారాబాద్ కోర్టులో 22 రోజుల తర్వాత జ్యూరిడిక్షన్ లేదని చెప్పేసి నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానానికి దాన్ని బదిలీ చేయడం జరిగింది. తప్పకుండా అందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఇది ఒక న్యాయ పోరాటం, రైతులు చేసినటువంటి పోరాటం. తప్పకుండా ఈ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా కానీ ప్రజలు విజయం సాధిస్తారు, రైతులు విజయం సాధిస్తారు. రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడదు. ఎందుకంటే చాలామంది మీద ఇంకా ఇప్పుడు ఫస్ట్ 46 మంది మీద పెట్టిండ్రు, తర్వాత దాన్ని 71 పెంచిర్రు. ఇంకా కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారి తమ్ముడు సోదరుడు తిరుపతి రెడ్డి గారి ప్రమేయంతో ఇంకా కూడా చాలామంది మీద కేసులు పెడుతున్నారని చాలామంది ఫోన్లు చేసి మా పేరుందా అని చెప్పేసి భయపడుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి ఆ ఫార్మా విలేజ్లలో ఏదైతే ఉన్నాయో 5 విలేజ్ల గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ప్రజలందరూ కూడా మగవాళ్ళు ఎవరు కూడా ఊర్లలోకి ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా ఇరికించాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇదన్నీ కూడా విరమించుకోవాలి. పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే న్యాయంగా మీరు చట్ట ప్రకారంగా నడుచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. కొడంగల్ జేఎఫ్సీఎం కోర్టు పట్నం నరేందర్ రెడ్డి గారికి 2 రోజుల కస్టడీ కోసం బొమ్రాజ్పేట్ పిఎస్ వాళ్ళకి కస్టడీ కోసం అనుమతిస్తున్న పిటిషన్. ఈ పిటిషన్ ప్రకారం 2 రోజుల కస్టడీ పూర్తయింది. ఈరోజు కస్టడీ పూర్తయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ కొడంగల్ SHO గారు అడిగినటువంటి ప్రశ్నలు ఏ ప్రశ్న కూడా అంటే కన్ఫెషన్ ఇంతకుముందు ఏదైతే తను నరేందర్ గారు చెప్పారో
ఎలాంటి కన్ఫెషన్ నేను వాళ్ళ ముందు ఇవ్వలేదు, ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. అదేవిధంగా వాళ్ళు ఏదైతే ఈ 2 days కస్టడీలో అడిగిన ప్రశ్నలు ఉన్నాయో నేను వీటికి వచ్చే ముందు నాకు చదివి వినిపించలేదు అని క్లియర్గా జడ్జి గారికి చెప్పారు. జడ్జి గారు ఆ రికార్డును కూడా కోర్టు ఫైల్లో మెన్షన్ చేశారు. కాబట్టి ఈ కేసుకి తనకు సంబంధం లేదని 2 రోజుల కస్టడీలో క్లియర్గా పట్నం నరేందర్ రెడ్డి గారు బొమ్రాజ్పేట్ SHO సమక్షంలో, కొడంగల్ SHO సమక్షంలో ఇవ్వడం జరిగింది. అంటే బేసింగ్ ఆన్ ది 2 days కస్టడీ, ఈ కస్టడీ రిపోర్ట్ చేసుకొని తను ఎలాంటి కన్ఫెషన్ చేయలేదు, ఎలాంటి ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదని క్లియర్గా కోర్టు సమక్షంలో కూడా ఇప్పుడు జడ్జి గారి సమక్షంలో చెప్పడం జరిగింది. తను ఇచ్చినటువంటి వర్క్స్ని కోర్టు కూడా రికార్డ్స్లో మెన్షన్ చేయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.